స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి వర్సెస్ సనాతనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సనాతన హిందూ గ్రంథాల్లో ఎక్కడా సాయిబాబా ప్రస్తావన లేదనే వాదనలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాయిబాబా ఆరాధనను సనాతనవాదులు వ్యతిరేకిస్తున్నారు. కానీ సాయిబాబా దేవుడా సద్గురువా అనే అంశాన్ని పక్కన పెడితే సాయిబాబా ముస్లిం అనే వాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇలా సాయిబాబా వారిని వివాదాల్లోకి లాగారు. ఇంతకీ అసలు సాయిబాబా ముస్లిమా కాదా? సనాతనానికి సాయిబాబా వ్యతిరేక? ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేయడానికి సాయిబాబా ఉపాసకులు షిరిడి సాయి విశ్వ సమాజ్ ఫౌండర్ మైనంపాటి ప్రసాద్ గారు మనతో పాటు ఈ అంశంపై చర్చించడానికి ఉన్నారు స్టూడియోలో. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సాయిరామ్ సార్. సనాతన సాయి వర్సెస్ సనాతన ఎలా ఉంది చెప్పాలి మీరు ముందు. సాయి వర్సెస్ సనాతనం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సాయిబాబా అంటేనే సనాతనం, సనాతనం అంటేనే సాయిబాబా. కాబట్టి ఇది తెలియక జనాలు కన్ఫ్యూజన్లో జరుగుతున్నటువంటి టైటిల్ ఇది. చాలా చోట్ల సాయి వర్సెస్ సనాతనం అంటున్నారు. ఏది సనాతనమై ఉన్నదో దాన్ని సాయిబాబా జీవితాంతం ఆచరించారు. ఆయన దగ్గరకు వచ్చిన భక్తుల చేత కూడా ఆచరింపజేశారు. కాబట్టి వర్సెస్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం సమాజ పరిస్థితులు మనం చూసినట్టయితే సాయిబాబా వారి యొక్క బోధ చాలా చాలా ప్రధానమైంది. ఎందుచేతనంటే చూడండి, ఈ రోజున ప్రపంచాన్ని మనం గమనిస్తే వివిధ మతాల మధ్య, దేశాల మధ్య ఈ యొక్క భేదభావం పెరిగిపోయి మూడవ ప్రపంచం యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి కారణం ఏంటి చెప్పండి? మత ప్రాతిపదిక మీదే. ఏనాడైనా మానవ జాతి నాశనం అవటం అంటూ జరగటం ఉంటే అది మత ప్రాతిపదిక మీదే అవుతుంది. మీరు రాసి పెట్టుకోండి. అయితే మీరు సాయిబాబా ఉపాసకులుగా ప్రయాణం ఎప్పుడు మొదలుపెట్టారు? ఎలా జరిగింది? ఇది నా బాల్యం నుంచి అండి. సుమారుగా నాకు 13-14 సంవత్సరాల నుంచి అంటే ఒక రకమైన క్యూరియాసిటీ, అంటే క్వశ్చన్స్ వస్తుండేవి. అంటే అసలు దైవం అంటే ఏంటి, ఇది నమ్మకమా, ఇది వాస్తవమా, ఈ యొక్క అనేక ప్రశ్నల్లో నుంచి అంటే ఆ ప్రశ్నలకి సమాధానం వెతకటంలో నుంచి ప్రారంభమైంది. తర్వాత నాకు సుమారుగా 15-16 సంవత్సరాలప్పుడు మా గురువుగారు అయినటువంటి పూలమ్మ గారి యొక్క పాద దర్శనం జరగడం జరిగింది. కేవలం మా గురువుగారు పూలమ్మ గారి ఆశీస్సులు, సాయిబాబా అనుగ్రహంతో అమెరికా వెళ్ళటం జరిగింది. అమెరికా నా ప్రయత్నం లేకుండా కేవలం వారి అనుగ్రహం చేత వెళ్ళటం జరిగింది. అక్కడ గ్రీన్ కార్డు సంపాదించడం కూడా జరిగింది. కానీ ఆ ఉన్న కాలంలో నేను అక్కడ పెద్ద గొప్పతనాన్ని కానీ ఏమి చూడలేకపోయాను. అంటే సద్గురువు యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఎక్కడ ఆనందం ఉందో అక్కడే నిన్ను చేరుస్తారు. అయితే ఒక ప్రశ్న అడగచ్చు, మరి అలాంటప్పుడు మీరు అమెరికా వెళ్ళటం దేనికండి, ఎందుకు తీసుకెళ్లారు సాయిబాబా అంటే, అక్కడ ఏమీ లేదురా అని చూపించడం కోసం సాయిబాబా తీసుకెళ్లారు. ఇంతకన్నా గొప్ప అనుగ్రహం ఉంటుందండి, ఇంతకన్నా సత్య దర్శనం ఏముంటుంది? ఏదైతే ఆదిశంకరాచార్యులు చెప్పారో, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, ఈ ఒక్కటి మనిషికి దర్శనం అయితే తప్ప ఆనందం రాదండి. అది ఎప్పుడు తెలుస్తుందంటే మనం పుస్తకాలు చదివితే తెలియదు, మనం ఏదో సాధన చేస్తే తెలియదు. గురువు యొక్క అనుగ్రహం మన మీద ప్రసరించినట్లయితే ఆ సత్యం మన మనసుకి గోచరం అవుతుంది. అప్పుడు అది ఎవరికైతే ఆ సత్యం గోచరం అవుతుందో సత్యదర్శనం అయినట్టే, వారికి దుఃఖం కూడా ఏమీ ఉండదు. కాబట్టి ఆ గురువుకి మనం ఏ రకమైన సేవ చేసినా కూడా అది వారు చూపించిన అనుగ్రహం ముందు అత్యంత అల్పమైందే. ఎటువంటిదంటే సూర్యుడి ముందు ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగిస్తే దానికి ఏం విలువ ఉంటుందో అలాంటిదే. కాబట్టి జీవితాంతం వారి కృతజ్ఞతలుగా అంటే వారికి శరణుగా బ్రతకటం, వారికి ఆ కృతజ్ఞతా భావంతో జీవితాంతం ఉండటం, మనకి తోచినంత సహాయం మన తోటి భక్తులకి, తోటి మనుషులకి చేస్తూ జీవితం ఆనందంగా గడపడమే తప్ప మరొక ఆలోచన ఏం లేదు. అంటే మీరు గ్రహించింది ఏంటి సాయిబాబా ఉపాసకులుగా? సత్యాన్నండి. ఏది సత్యమై ఉన్నదో, ఏది ఉపనిషత్తులు వచిస్తున్నాయో, ఏది మహాత్ములు జీవితాంతం తపస్సు చేసి కనుక్కున్నారో, దేన్ని దర్శించారో, అది సాయినాథుని యొక్క అనుగ్రహం చేత, మా గురువుగారి యొక్క ఆశీస్సుల చేత దర్శించడం జరిగింది. అది ఏమిటి అనేది నోటితో చెప్పడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటేనండి
ఈ తత్వం అనేది అవాక్మానస గోచరం, అంటే వాక్కుకి మనస్సుకి అవతల ఉంటుంది. అది అనుభవ స్థితిని కూడా ఇప్పుడు ఉదాహరణ కూడా చెప్తానండి. మీకు ఏదైనా స్వీట్ ఇచ్చి ఎలా ఉంది చెప్పండి అంటే ఏం చెప్తారా? తిన్నాక బాగుంది అంటే బాగుంది. బాగుంది డజంట్ మీన్ ఎనీథింగ్ కదా. మీకు 4-5 రకాల పదార్థాలు ఇస్తే మీరు ఇచ్చిన స్వీట్ ఎలా ఉంది అన్నాను, అద్భుతంగా ఉంది అని అంటాం ఇంకొక పదం. అంటే అది కాదుగా. అంటే ఆఫ్టర్ ఆల్ మనం పొందినటువంటి ఒక అనుభూతినే మనం చెప్పలేం. ఇప్పుడు మీ దృష్టిలో బాగుంటాం వేరు, అయితే మన ఇద్దరికి కొంత అవగాహన ఉంది కాబట్టి బాగుంది అని నా స్థాయిలో నేను అర్థం చేసుకుంటా, కానీ ఎగ్జాక్ట్లీ మీరు ఏం పొందారో నాకు అర్థం కాదు కదా. అందుకని అంటుంటారు ఇది నేను చెప్పలేకపోతున్నాను ఎంత బాగుందో అనే విషయం. అనుభవాన్ని చెప్పలేరు, ఇది వాస్తవానికి అనుభవాన్ని మించింది. ఏమిటి అనుభవాన్ని మించింది అంటే దర్శనం అని. అది ఎవరికి వారు గురువు యొక్క అనుగ్రహంతో పొందవలసింది తప్ప అది ఒకరికి ఒక స్థాయి వరకు చెప్పగలరు అంతే. అసలు ఇంతకీ సాయిబాబా ముస్లిమా లేకపోతే బ్రాహ్మడా ఏంటి, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇవేవి కాదండి. ఇప్పుడు జనాలంతా కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నారు. ఎందుకంటే చెప్పండి, సాయిబాబా అల్లా మాలిక్ అంటారు, లేకపోతే అంతా రాముడే అంటాడు, ఆయన నోటి నుంచి అని అంటారు. ముస్లిమ్స్ ఏమో సాయిబాబా మా దేవుడు అంటారు, హిందువులేమో లేదు సాయిబాబా మా దేవుడు అంటారు. మరి ఇంతకీ ఆయన ముస్లిమా లేకపోతే బ్రాహ్మడా ఇంకేదైనా? ఇప్పుడు 2 విషయాలండి. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అనే దానికి ఏం ప్రాధాన్యత లేదు. ఎందుకని మనకేం తెలియదు కాబట్టి. మనకి అదే అంటున్నా, ఎవరికి వాళ్ళు రకరకాలుగా అనుకుంటున్నారంటే దాని అర్థం ఏంటంటే ఎవరి భావనలో వాళ్ళు ఉన్నారు. ఆ భావనకి వాస్తవికత సత్యం అయి ఉండాలని లేదు కదా. నేను ఒకదాన్ని చూసినప్పుడు ఒకటి అనుకుంటా, అది దేని మీద ఆధారపడి ఉంటుంది? నా ఇష్టం మీద, నా భావనల మీద, నా ఉద్దేశాల మీద, నాకున్న పరిజ్ఞానం మీద, వీటి మీద ఆధారపడి ఉంటుంది. అది సత్యమై ఉండవలసిన అవసరం లేదు. వాస్తవంగా సాయిబాబా ఏంటి అని ఒక ప్రశ్న వస్తే ఇంకోటి వీళ్ళ ఉద్దేశం సాయిబాబాని ఏదో మతంలో ఇరికించాలని చూస్తున్నారు. హిందువా ముస్లిమా, ఈయన బ్రాహ్మణుడా, మరొకట అంటే దాని అర్థం ఏంటి? దే వాంట్ టు ఫిట్ సాయిబాబా ఇంటూ సంథింగ్. అది జన్మకాలం కాదు కదా, కోటి జన్మలు కూడా అయ్యే పని కాదు. ఎందుకో తెలుసా అండి, ఈ మతాలు కులాలు ఇవన్నీ కూడా మన సౌలభ్యం కోసం మనం ఏర్పాటు చేసుకున్న కొన్ని విధానాలు, జీవన విధానాలు అంతే. అవి పరిమితం, సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉన్నాయి. నువ్వు ఇది పాటిస్తే ఇది, నువ్వు పాటించకపోతే అది, నువ్వు అది పాటిస్తే అది. సో ఒక రూల్ రెగ్యులేషన్స్తో ఉన్నది అనంతతత్వం ఎట్లా అవుతుంది? సాయిబాబా అనంతతత్వం. దాన్ని తీసుకొచ్చి దీంట్లో ఫిట్ చేయడం అయ్యే పని కాదు. ఉదాహరణ చెప్పాలంటే ఒక పెద్ద ఏనుగుని చిన్న పూరి గుడిసెలోకి తోస్తున్నారు, పూరి గుడిసె లేచిపోతుంది. ఇది హాస్యాస్పదమైన విషయం, అంతే కదా, అజ్ఞానానికి సంబంధించిన విషయం. కాబట్టి విఘ్నులైన వాళ్ళు ఎవరు కూడా సాయిబాబాని ఒక మతపరంగా చూడరు. ఇప్పుడు సాయిబాబాని యథాతథంగా చూస్తే పరమ అజ్ఞానికి ఒక ఫకీర్లా కనిపిస్తారు. ఒక మహాతత్వవేత్తకి దైవ దర్శనం చేసుకున్నటువంటి తంబెస్వామి లాంటి వాళ్ళకి, తర్వాత ఆనందనాథ్ మహారాజ్ గారి లాంటి వాళ్ళకి, చందోల్ రాఘవానంద శాస్త్రి గారి లాంటి వాళ్ళకి, వాళ్ళ మహాత్ములు, వాళ్ళ ద్రష్టలు, వాళ్ళ జీవితాన్ని దానికి ఆనందంగా దాంట్లో గడిపారు, వాళ్ళ ఆనందాన్ని పొందారు. వాళ్ళని అడిగితే సాయిబాబా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు. ఇప్పుడు ఏది కావాలో వాళ్ళ తాలూకాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అదే అజ్ఞానంలో ఉండి ఏమాత్రం ఆలోచన లేనివాడు ఆ సాయిబాబా ఫకీర్ అండి అంటాడు. వాడి మాటకి ఏం విలువ ఉంటుంది? ఎవరు చెప్పాలంటే అసలు సాయిబాబా గురించి? ఈ రోడ్ సైడ్ మన సామాన్యమైనగా అజ్ఞానంలో నిత్యం కొట్టుమిట్టాడుతూ జీవితం ఏంటో తెలియకుండా ఎలా బ్రతకాలో ఎటుపోవాలో తెలియనటువంటి వాడా సాయిబాబా గురించి నిర్వచనం ఇచ్చేది? ఎంత హాస్యాస్పదమైన విషయం. దాని లోపల నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు చదివింది ఏంటి, నువ్వు ఏ గురువు సేవ చేసావు, నువ్వేం త్యాగం చేసావు, నీ జీవన విధానం ఏంటి? చాలా అజ్ఞానభూరితమైనటువంటి జీవితం. నేను వచ్చే సాయిబాబా గురించి ఒక కామెంట్ చేస్తానంటే నవ్వుకొని వెళ్ళిపోతారు తెలిసిన వాళ్ళు. కానీ మనం సాయిబాబా ఎవరో అని అడగవలసింది ఒక మహాజ్ఞానిని అడగాలి. భగవద్గీత ప్రకారం కూడా శ్రేష్ఠులు ఏది ఆచరిస్తారో అదే ఆచరిస్తారని చెప్పారు. అంతేగానే ప్రతి 3rd గ్రేడ్ వాడు చెప్పిన మాట వినకూడదు మనం. కాబట్టి ఇప్పుడు ప్రపంచం ఏంటంటే మన చేతుల్లో ఏదో సెల్ ఫోన్ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోతున్నారు. అదే బాపతో ఉంది కాబట్టి దాని కింద ఏదో కామెంట్స్ రాస్తున్నారు. వాటికి ఏ రకమైన విలువ లేదు, ఒక స్టాండర్డ్ లేదండి. అయితే సాయిబాబాను సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి బ్రిటిష్ వారు ప్రయోగించిన వ్యక్తి అనే ఒక వాదన ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ అదే నిజం అనుకోండి, బ్రిటిష్ వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్టేగా. ఇప్పుడు సాయిబాబా వల్ల హిందూ ధర్మానికి మేలు జరిగిందా అని చూస్తే, కీడు జరిగిందా చూస్తే
అద్భుతమైన మేలు జరిగింది. ఏం జరగలేదు. ఏం జరిగింది చెప్పమనండి. అవును. ఇప్పుడు సాయిబాబా వల్ల ఏం జరిగిందండి? ప్రతి సాయిబాబా దేవాలయంలో అన్నార్తులకు భోజనం పెడతారు. అవును. చక్కగా భజనలు చేస్తారు. అవును. మెడికల్ క్యాంప్స్ నడుపుతారు. అంటే సేవాపదంగా చెప్తున్నానండి. దానికన్నా కోటి రెట్లు ఉన్నతంగా ఉంది సాయిబాబా తత్వం. సేవ చేస్తున్నారు, సేవ ప్రదానం చేస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు కదా. ఇది 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 చేయటం సనాతన ధర్మానికి వ్యతిరేకమా అనుకూలమా? సింపుల్ లాజిక్. దీనివల్ల ఎంతమంది హిందువులు మత మార్పిడి జరిగింది? ఒకవేళ మత మార్పిడి జరిగింది అనుకోండి, సాయిబాబా పేరు మీద మారినవాడు ఒక్కళ్ళేడు. రెండవది, సాయిబాబా మత మార్పిడికి వ్యతిరేకం. ఒకడు ఒక ముస్లిము మనలాగే అజ్ఞాని, వాడు సాయిబాబాని ముస్లిం అనుకున్నాడు. ఒకడిని ముస్లింగా మార్చి తెస్తే శబాష్ అంటాడు అనుకున్నాడు సాయిబాబా. ఒకడిని మార్చాడు, తీసుకొచ్చి బాబా నేను వీడిని ముస్లింగా మార్చాను అని చెప్పాడు. వాడినే వల్ల సాయిబాబా మార్చిన వాడిని, ఈ మార్చుకొచ్చిన వాడిని చంప మీద ఒకటి కొట్టారు. కొట్టి ఒరే అబ్బను మార్చుకుంటావా అని చెప్పారు. సాయిబాబా పూర్తిగా ఈ మత మార్పిడికి వ్యతిరేకం అండి. అసలు మతమే చిన్నదిరా నాయన అంటుంటే మరి దాని లోపల మారటం ఏంటండి? ఒక అజ్ఞానం నుంచి మరొక అజ్ఞానంలోకి పోయినట్టు తప్ప మతం అనేది ఒక రకమైన జీవన విధానాన్ని ఇస్తుందండి. అది దేంట్లోకి మారినా ఒకటి ఆలోచించండి, ఎవడు దేంట్లోకి పోయినా సుఖం ఎవరికి ఉందండి? దాంట్లో పోయినా అందరూ ఏడుస్తూనే ఉన్నారుగా. ఇప్పుడు ఎక్కడన్నా ఒక మతంలో అందరూ ఆనందంగా ఉన్నారనుకోండి, మనం కూడా పోదాం పదండి. మతం నిర్ణయించదండి నీ ఆనందాన్ని, జ్ఞానం నిర్ణయిస్తుంది. ఆ జ్ఞానం లేనప్పుడు దేంట్లో ఉన్నా ఒకటే, నువ్వు దీంట్లో ఉన్న భారమే, దాంట్లో ఉన్న భారమే. కాబట్టి మతం చాలా పరిమితమైనది, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ మతంలో ఉన్నవాడు ఆనందంగా లేడు, ఇది పరమ సత్యం. ఉన్నానని చెప్పనండి. ఒకవేళ ఉన్నాడంటే వాడు మతపరంగా కాదు. మీరు తీసుకోండి, ఆనందంగా ఉన్న వాళ్ళందరూ కూడా మతాన్ని దాటిన వాళ్ళే. ఆ అపరిమితత్వంలోకి వెళ్ళినప్పుడే నీకు ఆనందం వస్తుంది. ఉదాహరణ చెప్పాలనుకోండి, తుకారాం దివ్య ఆనందంలో జీవించాడు. జానాబాయ్, ముక్తాబాయ్, నామదేవ్, వీళ్ళంతా కూడా ఈ పరిధిని దాటిన వాళ్ళు. బాబా చెప్పింది అది, ఒరే నాయన నువ్వు దేంట్లో ఉన్నా ఒకటేరా, అది కాదు నీ ఆనందాన్ని నిర్ణయించేది, నీ యొక్క జ్ఞానము. అందుకోసమే సాయిబాబా మా మార్గము చాలా విభిన్నమైంది, విచిత్రమైంది అని చెప్పారు. ఏమిటది అంటే కేవలం కర్మకాండలో కూర్చోవడం కాదు. నువ్వు అది చేసావా, నువ్వు పూజ చేసావు, ఇంకోటి చేసావా, వాటి వల్ల ఏం లేదు. ఉంటే వీళ్ళు ఎవరైనా ఆనందంగా ఉండాలి. మనం చూస్తే అన్బయాస్డ్గా వీళ్ళు ఎవరు ఆనందంగా లేరు. ప్రతి వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు, ప్రతివాడు బాధపడుతున్నారు. అంటే ఏంటి? నువ్వు దేంట్లో ఉన్నా ఒకటే, దేంట్లో రాదు. వచ్చిన వాళ్ళు ఎవరున్నారంటే ఇది దాటిన వాళ్ళు ఉన్నారంటే వాడికి మతం లేదు. వాడికే మతం లేకపోతే సాయిబాబాకు మతం ఉంటుందండి? ఆయన తీసుకొచ్చి మతాల్లో కులాల్లో పెట్టడం ఎంత పిచ్చి వ్యవహారం. అయితే గురుగారు, మనం ఇటీవలి కాలంలో మీరు చూస్తున్నారు, సనాతన దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాయిబాబా మీద చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఆయన విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్నారు. అసలు ఏంటి ఇప్పుడు అలా చెప్పినంత మాత్రాన సాయిబాబా దేవుడు కాదని చెప్పేసి విగ్రహాల్ని ధ్వంసం చేయడం? మరి ఎప్పటి నుంచో మనం సాయిబాబాని మన పూర్వీకుల దగ్గర నుంచి మనం నమ్ముకుంటున్నాం కదా, ఇప్పుడు అలా చెప్పం కానీ ఈ దాడులు ఎంతవరకు కరెక్ట్ ఇలా చేయడం? ఏం లేదమ్మా, దాడి కానీ ఒక రకమైనటువంటి ఈ ఉన్మాద ప్రక్రియలు అంటారు. ఆవేశపడటం, కొట్లాటకి తెగబట్టడం, ఇది ఎవరు చేస్తారంటే అసమర్థులు చేస్తారండి. ఒక సమర్థత ఉన్నవాడు ఎప్పుడు చాలా శాంతంగా ఉంటాడు, చాలా చాలా నిబ్బరంగా ఉంటాడు మనిషి. వాడు మాట్లాడతాడు. ఇప్పుడు ఎక్కడైనా కూడా డిస్కషన్స్లో కూడా ఒక వ్యక్తి గట్టిగా అరుస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే విషయం లేదని. అంతే కదా, విషయం లేనివాడు అరుస్తాడు, విషయం ఉంటే విషయం చెప్తాడు. కాబట్టి ఎవరో కొద్దిమంది ఉన్మాద ప్రక్రియలు చేశారు. మళ్ళీ ఏమైందండి? తీసుకెళ్ళని జైల్లో వారేశారు, విగ్రహాలు తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి పెట్టారు. మన జీవితంతో విగ్రహం పెట్టడం తిట్టడంతో అయిపోతే మనం ఎప్పుడు పోతామండి ముందుకి? మన బ్రతుకు ఈ విగ్రహాలు తీసి పెట్టుకోవటమేనా? ఒక ఒత్తి 3 దగ్గర ఆగిపోవటమేనా? అసలు ఎంత గొప్ప సనాతన ధర్మాన్ని ఏ స్థితికి దిగజార్చాం? ఎవరో కాదండి, మనమే దిగజార్చాం. ఇది వేరు మతాల మధ్య కాదు, ఈ వీళ్ళకే. అంటే ఇది అజ్ఞానభూయిష్టమైన చర్య, ద్వేషంతో కూడుకున్న చర్య తప్ప దీని లోపల విఘ్నత ఏముందండి? యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. ఆ క్వశ్చన్లో ఎక్కడ పట్టు లేదు. బాబా వల్ల సనాతన ధర్మానికి గొప్ప మేలు జరిగింది. ఈ రోజున చెప్పాలంటే సాయిబాబా సనాతన ధర్మానికి వెన్నుముక లాంటి వారు. సరే, అయితే అవతార పురుషులు
సాయిబాబా ఒక్కటేనా అని సనాతనవాదులు ప్రశ్నిస్తున్నారు, ఏమంటారు? ఇప్పుడు వాస్తవం చూస్తే మనకి ఇన్ని రకాలు ఉండరండి. ఇప్పుడు ఎవరెవరైతే సత్యాన్ని దర్శించారో వారిని జ్ఞానులు అంటారు, దాన్ని దర్శించిన వాళ్ళని అజ్ఞానులు అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు భగవద్గీతలో, అర్జున జ్ఞానులందరినీ నా రూపంగా దర్శించు అని చెప్పారు. అంటే ఉన్నవి 2 కేటగిరీసే. ఇవన్నీ మనం అనేకం అనేది మన యొక్క అజ్ఞానం నుంచి పుట్టినవి తప్ప 2 అజ్ఞానము జ్ఞానము. వాస్తవానికి అజ్ఞానం లేదు, లేదని తెలిస్తే జ్ఞానం అయిపోయింది. సింపుల్. దిస్ ఈస్ ద యాక్చువల్ ట్రూత్. ఓకే, ఇప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, సాయిబాబాని ఎందుకు పూజించాలి? ఇంతమంది కాదు, అదని అంటున్నా. ఇంతమంది లేరండి. కాదు కాదు, ఇంతమంది లేరు. ఉన్నది ఒకటే సత్యం. అసలు మనకు ఉపనిషత్తు చూస్తే మనకి ఈ విషయం అర్థం. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఈశావాస్యం ఇదగం సర్వం, ఇదంతా కూడా ఈశ్వరుడే అయి ఉన్నాడు, ఈశ్వరుడు కానిది ఏమీ లేదు అని చెప్తున్నారు. అయితే అందరికి అట్లా అనిపిస్తుందా? అనిపించట్లా. అందరికి ఇదంతా ఈశ్వరుని ఎక్కడ అనిపిస్తుంది? అది ప్రహ్లాదునికి అనిపించింది కదా. కాబట్టి వాస్తవం ఒకటి ఉంది, దాన్ని తెలుసుకోలేనటువంటి మానవులు కోట్ల మంది ఉన్నారు. అంటే అక్కడ మన 2 సెక్షన్లు కనిపిస్తున్నాయి. ఒకటి సత్యాన్ని దర్శించిన వాళ్ళు, ఒకటి సత్యాన్ని దర్శించని వాళ్ళు. ఈ గోలంతా ఈ సత్యాన్ని దర్శించిన వాళ్ళలోనే వస్తుంది. ఒకటి ఉందా, అనేకం ఉందా? అనేకం ఉందా అంటే అనేకత్వంగా నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు కనిపిస్తూ ఉంది. ఉదాహరణ చెప్పాలంటే పంచదార పాకంలో నుంచి నేను చిలకలను వేస్తా, కోళ్ళను వేస్తా, పావురాలను వేస్తా, రకరకాల బొమ్మల్ని తీస్తా. మరి ఇప్పుడు అవన్నీ వేరా ఒకట? అంతే ఇది కూడా. మూలతత్వం చూస్తే ఒకటే, అదంతా పంచదార పాకం. విగ్రహాల విషయంలో కూడా అలాగే ఉంటారు. గణేశుడు చాలా పెద్దగా ఉంటారు, శ్రీకృష్ణుడు చాలా పెద్ద విగ్రహం ఉంటుంది, సాయిబాబాకు ఉండదు. ఏంటి, ఎందుకు ఉండదు అనేది కూడా ఒక ప్రశ్న. అంటే చెప్తున్నా కదండి, ఎప్పుడైతే మనకి విగ్రహారాధన అనేది ప్రాథమిక దశ, ఈ సత్యాన్ని వదలకూడదండి మనం ఎప్పుడు. ఓకే, దురదృష్టం ఏమైందంటే సనాతన ధర్మంలో మన సత్యాన్ని వదిలిపెట్టాం, వీటి దగ్గర వచ్చి కూర్చున్నాం. విగ్రహారాధన మనకు ఎందుకు చెప్పారంటే ఏకాగ్రత కోసం పెట్టారండి. విగ్రహం నిగ్రహం కోసం. అంటే మన మనస్సు స్థిరంగా ఉండదు కాబట్టి, మనకి రూపం మీద ధ్యాస నిలబడుతుంది కాబట్టి దానిని మొదట ప్రారంభంలో చేయమని చెప్పారు. అంతేగాని ఆ విగ్రహమే పరమార్థం అని చెప్పలే ఎక్కడ. అంతే కదా, ఆ విగ్రహం మట్టితో కానీ ఒక లోహంతో కానీ చెక్కతో కానీ రకరకాల వాటితో చేస్తారు. అది ఎందుకు అంటే మన కోసం. శాస్త్ర ప్రకారం చూసినా అంతటా భగవంతుడు ఉన్నాడంటే ఆ మట్టిలో కూడా ఉన్నాడు కదా, అన్నిట్లో ఉన్నాడు కదా, అన్నిటికీ మించి నీలో కూడా ఉన్నాడు కదా. ఇది స్టేట్మెంట్, ఇది నా అనుభవంలో రాలా. అది వచ్చే వరకు కూడా నేను తప్పకుండా విగ్రహారాధన చేయాలి అంటే ఒక సిస్టమ్ని మన సనాతన ధర్మం ఏర్పాటు చేసింది. కాబట్టి ఇంతమంది భగవంతులు లేరు, హిందువులకి ఇంతమంది భగవంతులు లేరు. హిందువులకు ఉన్న భగవంతుడు ఒకటే ఈశ్వరుడు. అంటే అంతటా ఉన్నవాడని ఈశ్వరుడు అంటే మళ్ళీ విష్ణుమూర్తి కాదా అంటే అదొక అజ్ఞానం. అదే చెప్తున్నా కదండి, ఎప్పుడైతే మనం అసలు దాన్ని వదిలేసి ఈ చివరి దాన్ని పట్టుకున్నాం, ఇప్పుడు వచ్చిన సమస్యది. దిస్ ఈజ్ ఓన్లీ ఇంటర్మీడియట్, దిస్ ఈజ్ నాట్ ఫైనల్, ఈజ్ ఓన్లీ బిగినింగ్. కానీ వాస్తవం మాత్రం అంతా ఒకటనే తెలుసుకునే దానికోసం విగ్రహాలు పెట్టుకున్నాం. దాన్ని నువ్వు ఎట్లయినా చేయొచ్చు. అయితే మనకి దానికి ఒక ఆగమ శాస్త్రం అని పెట్టారు. ఆ ఆగమ శాస్త్రమే దేవాలయాల్లో పెడతారు, ఇళ్ళల్లో ఉండదు. ఇళ్లలో భక్తి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శాస్త్రాలన్నీ కూడా ఒక సైంటిఫిక్గా ఒక పాజిటివ్నెస్ని అనేక మంది ఫాలో అవ్వటానికి వీలుగా పెట్టిన ఒక మార్గం అంతే. కానీ భక్తి దగ్గర ఏ శాస్త్రం పనికిరాదు, రాసి పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. భక్తి దగ్గర జ్ఞానం దగ్గర శాస్త్రము పనికి రాదు. అంటే శాస్త్రము యొక్క పరిధి కూడా పరిమితమే, ఇది బాగా తెలుసుకోవాల్సిన విషయం. శాస్త్రం కూడా పరిమితమే. ఎందుకని పనికిరాదు చెప్పంటారా? కాదు, భక్తి అనేది ఒక ఎమోషన్, ఆ ఎమోషన్కి అవధులు ఉండవు. జ్ఞానము ఇంటెలిజెన్స్ దానికి అవధులు ఉండవు. కాబట్టే ఈ 2 మార్గాల ద్వారా మనిషి ఆనందపడగలడు. ఇది వాస్తవం. కొంచెం గురువులను తెలుసుకోవాలండి, మనం ఏదో ఊహించడం కాకుండా. అయితే మరొక క్వశ్చన్ ఏంటంటే సార్, హిందువులకు సాయిబాబా దేవుడిగా చిత్రీకరించడంలో రోడ్స్ చైల్డ్ కుట్ర ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి, మీ అభిప్రాయం ఏంటి? రోడ్స్ ఒకటండి, ఇవన్నీ అర్థపర్థం లేని మాటలు. కుట్ర ఏమిటి? ఎవరి కుట్ర ఉంటుంది దీంట్లో? ఒకటి కుట్ర చేస్తే నువ్వు ఎందుకు పడుతున్నావు దాంట్లో? అంటే నువ్వు అంత అమాయకుడివా? నీకంటే ఆలోచన లేదా? అసలు కుట్ర వల్ల వాళ్ళు పొందిన లాభం ఏంటి? ఇవన్నీ అర్థం పర్థం లేనటువంటి
మాటలు, బేస్లెస్ స్టేట్మెంట్స్ ఇవి. దీని లోపల ఏ రకమైనటువంటి సత్యం లేదు. కాబట్టి సాయిబాబా మీరు చూడండి, బాబా వారి యొక్క ధర్మం ఏంటంటే మానవత్వం అండి. మొట్టమొదటి ఆయన ఏం బోధించారు? మనకు మానవత్వాన్ని బోధించారు సాయిబాబా. అలా ఉండటంలో ఏం బాధ ఉంది? నాకు అర్థం కాదు. రెండవది, సనాతన ధర్మానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? అసలు ఏ ఇబ్బంది లేదు. మరి దాని ప్రకారం చూసినట్టయితే దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన విషయం అంటే మీరు చెప్పినట్టు పవిత్ర గ్రంథాల్లో ఎక్కడ షిరిడి సాయిబాబా కానీ పుట్టపర్తి సాయిబాబా అని చెప్పేసి ఎక్కడ పేర్కొనలేదు కదా. ఇప్పుడు వీళ్ళు శాస్త్రం అంటున్నారండి, శాస్త్రాల్లో సాయిబాబా పేరు లేదు అనేది వాళ్ళ క్వశ్చన్, అంతేనా? ఇప్పుడు సూటిగా చెప్పవచ్చు. అలా అయితే మరి మధ్వాచార్యులు వీళ్ళ పేర్లు కూడా మనకు శాస్త్రాల్లో కనిపించవు. అయితే వాళ్ళ శాస్త్రం గురించి చెప్పారు. దీనికి సూటి సమాధానం ఏంటంటేనండి, శాస్త్రం అంటే ఏంటో మనకు తెలియాలి. శాస్త్రం అంటే ఒకే ఒక శాస్త్రం ఉందండి. మనకి ఇన్ని రకాల శాస్త్రాలు లేవు. ఆ శాస్త్రం వేదం. వేదమే మనకి పరమావధి. వేదాన్ని మించిన శాస్త్రం మనకి లేదు. మరి చాలా శాస్త్రాల తర్వాత చెప్తారు. అవన్నీ కూడా వేదంలో చెప్పని దానికి కాంట్రిబ్యూట్ చేస్తాయి, అంతే, దానికి వ్యతిరేకం కాదు. కాబట్టి వేదం ఈజ్ ద ఫైనల్. వేదంలో 2 భాగాలు, ఒకటి కర్మకాండ, 2 జ్ఞానకాండ. కర్మకాండ మొత్తం కోరికలు తీర్చుకోవడం కోసం. నేను చాలా సింప్లిఫై చెప్తున్నాను మీకు. యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా కోరికలు తీర్చుకోవడం కోసం. వాస్తుశాస్త్రం అనుకూలంగా ఉంటుంది, ఆయుర్వేదం ఆరోగ్యానికి పనిచేస్తుంది. కానీ ఇవేవి ఫైనల్ కాదు. ఎందుకో చెప్పమంటారా? ఇవి ఇన్ని ఉన్నా కూడా నీకు సంతోషాన్ని, సుఖాన్ని ఇవ్వగలిగిన శక్తి వీటిలో వేటికి లేదు. సింపుల్ అయిపోయింది. మొదటి భాగం లేపేశాం, అది కోరికల బ్యాచ్. సెకండ్ జ్ఞానం వచ్చింది. ఎందుకంటే దాని లోపలికి ఆనందం వస్తే దీనికి రారుగా. అది ఎక్కడ ఎండ్ అవుతుందో, వేదం ఎక్కడ అంతం అవుతుందో, అంటే కోరికలు తీర్చుకోవటం ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి వాస్తవాన్ని దర్శించాలనుకోవటం జ్ఞానకాండ. అది ఉపనిషత్. ఆధ్యాత్మికం అంటేనే, స్పిరిచువాలిటీ అంటేనే జ్ఞానం అండి. అదంతా భౌతికం. అది కోరికలు తెచ్చుకోవడం, యజ్ఞాలు చేయడం ఇవన్నీ కూడా ఇది మన స్వర్గలోకాలు పొందడం ఇవంతా కూడా కర్మకాండలో ఉంది. జ్ఞానం ఎప్పుడు దాన్ని కోరుకోడు అసలు. ఎందుకంటే పరిమితం. అది కొంతసేపే ఉంటుంది, దాంట్లో పూర్ణ ఆనందం రాదు. పూర్ణ ఆనందం కేవలం జ్ఞానంలోనే వస్తుంది. అయితే ఉపనిషత్తులు శాస్త్రమే. శాస్త్రానికి పరిమితి ఉంది. ఎందుకని చెప్పమంటారా? ఉపనిషత్తుల విషయం చెప్తుంది కానీ ఉపనిషత్తు నీకు దర్శనాన్ని ఇవ్వలేదు. అర్థమవుతుందా? నేను విషయం చెప్పచ్చు, ఏమంటే మీరు ఈ డైరెక్షన్ వెళ్తే గుంటూరు వెళ్తారని చెప్తుంది, అది ఉపనిషత్తు చెప్పేది అంతే. కానీ ఉపనిషత్తుకి నేను గుంటూరు తీసుకెళ్ళి కూర్చోబెట్టే శక్తి లేదు. అది ఎవరికి ఉంటుందంటే, అది దర్శించిన గురువుకి నువ్వు సంసిద్ధంగా ఉన్నట్లయితే, నీకు అర్హత ఉన్నట్టయితే ఆ గురువు చూపించగలడు. అర్థమైందా? మనం చెప్పే శాస్త్రం అని కొట్టుకుంటున్నాం కదా, ఈ శాస్త్రం చాలా పరిమితమైనది. పాయింట్ టు బి నోటెడ్. విషయం అండి, నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ లిమిటెడ్. ఏ కొంచెం గుజ్జున్న వాడికైనా ఈ విషయం తేలిగ్గా అర్థమైంది, పసిబిడ్డకు అర్థమవుతుంది వింటే. నాలెడ్జ్ ఈజ్ నెవర్ కంప్లీట్. ఎందుకో చెప్పమంటారా? యూ ఆల్వేస్ యాడ్ టు నాలెడ్జ్, రైట్? ఎప్పుడైతే యాడ్ చేస్తూ నువ్వు పరిమితమా అపరిమితమా? పరిమితం. అపరిమితం అనేది ఒక గురుసేవ వల్ల సత్య దర్శనం జరిగినప్పుడు మాత్రమే నీకు ఆ స్థితి వస్తుంది. అప్పటి వరకు రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లిమిటెడ్ అండ్ ఇట్స్ నాట్ పర్మనెంట్. గురుగారు, సాయిబాబా సచ్చరిత్ర, గురు చరిత్ర, సాయిబాబా చరిత్ర ఇలాంటివి ఉంటాయి కదా, ఎంతోమంది ఎన్నో దాంట్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు కదా. చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు మేము ఏది చదవాలి, ఎవరు రాసింది చదవాలి అనేది ఒక సందేహం. మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఒక్కొక్క గ్రంథానికి ఒకటి అథారిటీ ఉంటుందండి, వాళ్ళు రాసింది మాత్రం చదవాలి. ఎందుకని మిగతావి కరెక్ట్ అవునా కాదా అనేది ఇక్కడ చర్చ కాదు. ఎందుకు దాన్ని మనం తీసుకోలేం మిగతా వాటికంటే, అవి వాళ్ళ భావాలు చూపుతారు. ఇప్పుడు నేను రాశాను అనుకోండి, నా భావం చాలా ఉంటుంది ఆ పుస్తకంలో. రామాయణం వాల్మీకి రాసినటువంటి రామాయణం, అది అథారిటీ. అలాగే సాయి సచ్చరిత్రలో అథారిటీ ఏంటంటే, మనకి దొరికినంత వరకు హేమాడ్ పంత్ గారు రాసింది తెలుగులోకి మణెమ్మ గారు ట్రాన్స్లేట్ చేశారు. మణెమ్మ గారు రాసింది మాత్రమే అది, ఎందుకంటే ఓవి టు ఓవి ట్రాన్స్లేషన్. ఆమె ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. అక్కడ ఏముందో తెలుగు ఓవి రాశారు, రాసి దండం పెట్టారు. తర్వాత కొన్ని ఉన్నాయి, పత్తి నారాయణరావు గారు రాసిన, అవన్నీ కూడా అవి అబ్రిడ్జ్డ్ వెర్షన్స్, అవి కంప్లీట్ కాదు. దాని లోపల ఆ రచయిత యొక్క భావాలు చాలా ఉన్నాయి, ఆ భావాల్లో దోషాలు కూడా ఉన్నాయి. కాబట్టి
ఈ ఈ దోషాలను కూడా మనం 2 రోజుల క్రితం ఆ CEO గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే భావం తప్పకూడదు, మూలం ప్రధానం. నా ఉద్దేశాన్ని నాకు ఇట్లా అనిపించింది అని రాసిన దానికి ఏం ప్రామాణ్యత ఉంటుందండి? కాబట్టి అవి కొంచెం సరిదిద్దవలసిన అవసరం ఉంది. రెండోది కూడా అంటే సచ్చరిత్రలో ఆ రోజునేమన్నా ఇంత ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసే మెకానిజం లేదు మనకి. సచ్చరిత్రలో బాబా చేసిన లీలలన్నీ కూడా అక్కడ క్యాప్చర్ అయినాయా? ఏవో 2, 3 అయినాయి. అలా కాదు, ప్రతిదానికి ఒక మీటర్ ఉంటుందండి. ఆ సత్యాన్ని పట్టుకునే మీటర్ ఉన్న తెలిసిన వాడికి, అంటే నాడి పట్టుకోవడం చేతైన డాక్టర్ ఎలా తెలుసుకోగలడో, ఆ సత్య దర్శనం చేసిన వాడికి ఆ మీటర్ తెలుస్తుంది. అది ఒక్కటి పట్టుకుంటే చాలు, మనకు అన్నం అంతా ఉడికిందా లేదా అని ఒక గింజ అంటారు కదా, అలాగే ఇది కూడా సాయిబాబా గురించి తెలుసుకోవటం అనేది అంత తేలికైన విషయం కాదండి. సాయి సచ్చరిత్ర చందమా పుస్తకం కాదు ఏమండి, ఇది మహా ఉద్గ్రంథం, ఇది ఉపనిషత్తుల సారం, ఆ సత్యము యొక్క సారం అండి, సత్య సారం సాయి సచ్చరిత్ర. అందుకని దాదాపులో 4 మాటలు చాలు సాయిబాబా చెప్పినవి మనం అర్థం చేసుకోవడానికి. అంతేగాని అజ్ఞానులు ఏవో అవి ఇవి పనికి మాల వాళ్ళకు తోచిన బుద్ధితో కనుక చూస్తే మనకున్నదే అజ్ఞానం, మనకున్నదే ద్వేషం. ఆ ద్వేషంతో ఇప్పుడు పచ్చకామలు వచ్చినప్పుడు ఏం కనిపిస్తుంది? లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. కాబట్టి దానికి ఒక స్థాయి ఉండాలి, దానికి ఒక స్థితి ఉండాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, పాండురంగ స్వామి గురించి తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? గుళ్ళో పూజారిని అడుగుతావా, పోయి తుకారాంని అడుగుతావా? తుకారాం చెప్పగలడు, ఈ మాత్రం జ్ఞానం ఉండద్దు. ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడి స్థాయి ఏంటి అసలు, వాడి స్థితి ఏంటి, వాడి బతికే వాడికి తెలియదు, వాడు ఎడిపోతున్నాడో వాడికి తెలియదు. వాళ్ళు చేసే కామెంట్స్ అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి. మహాత్ములు చెప్పింది విన, అసలు ఫస్ట్ నీకు ఆ దృష్టే లేదురా బిడ్డ, నీకు ఆ పవిత్ర దృష్టే లేదు, నీ దృష్టి పాడైపోయింది. పాడైపోయిన దృష్టితో అనకూడదు, కానీ తల్లిని చూసినా నీకు ఎటువంటి భావాలు వస్తాయి? ఏం మనుషులండి అసలు, వీళ్ళ స్థితి ఏంటి అసలు, ఏం మాట్లాడుతున్నారు అసలు వీళ్ళకి ఏం తెలుసని. కాబట్టి దృష్టి పాడైపోయిన వాడు సమాజానికి ప్రమాదకరం. ఇంకో విషయం చెప్పమంటారా, వీళ్ళు ఏదో హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తున్నా అంటున్నారు, ఒక రకంగా నాశనం చేస్తూ ఉన్నారు. ఎట్లాగా చెప్పమంటారా, అసలే హిందూ ధర్మంలో ఐక్యత లేదు, ఉన్నది ఎగిరిదంతే 6. ఈ 6లో 5గురిని పంపిస్తామంటున్నారు. వీడెవడు అసలు పంపించడానికి? వాడు ఏమన్నా అథారిటీనా? అసలు హిందూ ధర్మానికి అథారిటీ ఎవరు లేరండి తెలుసా? మిగతా మతాల్లో ఉన్నట్టుగా ఒకళ్ళు ఎట్లా ఉండరు, హిందూ ధర్మానికి అథారిటీ ఉన్నారు. ఎవరో తెలుసా అండి? ద ట్రూత్. అది ఎవరికి తెలియదు. అందుకని అంట్రూత్లో బట్టి కొట్టుకుంటున్నారు. కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి చేష్టలు చేసి హిందూ ధర్మానికి మళ్ళీ తిరిగి తేలైనటువంటి విఘాతం కలిగిస్తూ ఉన్నారు. ఏది? ఆ ముసుగులో మేమేదో దీన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పి. మీరు ఎక్కడ ఉద్ధరిస్తారా? పెద్ద పెద్ద పీఠాధిపతుల వల్లే కాల. అది సమాజంలో ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి, నలుగురిని కలుపుకుపోయే విధంగా ఉండాలి. ఏదన్నా తప్పులుంటే దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోవాలి, ఎక్కడున్నా సరే. అంతేగాని ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి, నాకొద్దని చివరికి నన్నంటకు నామాలు కాకన్నట్టు వాడు ఎవడో చివరికి వాడు అక్కడే మిగిలాడు. వాడు మొహం చూసే దిక్కు లేదు. ఇప్పుడు ఆ స్థితికి దిగజారిపోతుంది హిందూ ధర్మం. కానీ వీళ్ళ చర్యలు చాలా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. హెచ్చరిస్తున్నాం, హిందూ ధర్మాన్ని పూర్తిగా విఘాతంలోకి తోసేటట్టుగా ఉన్నాయి వీళ్ళ మార్గాలు. కోట్ల మందిని నువ్వు వదులుకొని ఏం చేస్తావు నువ్వు? అసలు మనలో ఐక్యత లేదండి. ఎన్నిసార్లు చెప్పుకున్నా సిగ్గుచేటిది. దాన్ని అంటే మన ఐక్యతని మనమే నాశనం చేసుకుంటున్నామని సుస్పష్టంగా సాయిబాబా పట్ల దీనికి అర్థం కానటువంటి అజ్ఞానులు మాట్లాడే మాటల వల్ల మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. ఇది ఎంతో ప్రమాదకరం మిత్రులారా. ఎవడా 5-6 మాట్లాడిన మాటలకు ఏం విలువ ఉంది అసలు? వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ మనకి ప్రమాణం తగ్గుతున్నామ్మా అని చెప్పి అదే బ్యాచ్ పోవటం, కింద కూర్చొని ఊరికే పని పాట లేకుండా కామెంట్లు కొట్టడం. వాడు అసలు వాడు నెత్తిన 10 రూపాయలు పెడితే రూపాయి పనికిరాని వాళ్ళు. ఎవరండి వాళ్ళు అసలు? అయితే సనాతనవాదులు ఏమంటారంటే మేము సాయిబాబాకి వ్యతిరేకం కాదు, అలా అని మీరు సనాతన ధర్మంలో సాయిబాబాను చేర్చకండి. వాళ్ళు చెప్పేదంటే కన్ఫ్యూజన్ ఉంది. వ్యతిరేకం కాకపోవటం ఏంటి, మళ్ళీ చేర్చకపోవటం ఏంటి అసలు? అది తెలిసి ఒకటేనండి, ఎక్కడో ఒక రకమైన ద్వేషభావం పెట్టుకున్నారు. ద్వేషభావం ఎప్పుడైనా సరే అది కేవలం అజ్ఞానం చేతే వస్తుంది తప్ప అది విజ్ఞానంలో నుంచి వచ్చేది కాదు. ఇప్పుడు ఏదైనా ఒక క్లారిటీ ఉండాలి కదా చెప్పినప్పుడు. వాళ్ళకేనా సాయిబాబాకి మేము వ్యతిరేకం కాదు అంటే మరి సాయిబాబాను పూజించడంలో వచ్చిన ఇబ్బంది ఏముంది? అలాగే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే హిందూ దేవీ దేవతల మధ్య పెట్టకూడదు అని. ఇప్పుడు వ్యతిరేకం కానప్పుడు పెట్టడంలో ఇబ్బంది ఏముంది? రెండోది ఎవరు పెడుతున్నారు? భక్తుడికి దేవుడే చెప్పలేడు. భక్తుడికి నువ్వు నేను కాదు,
భక్తుడి జోలికి దేవుడే పోడండి. ఎందుకో తెలుసా, వాడు ఎమోషన్ ముందు ఎవడైనా సరే భస్మం అయిపోతాడు. ఎందుకంటే అంతే కదా, ఇప్పుడు జానాబాయి, ముక్తాబాయి, వీళ్ళంతా మీరాబాయి వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి దాస్యం చేశాడు భగవంతుడు. ఎందుకో తెలుసా, వాళ్ళ పవర్ చాలా ఎక్కువ. వాళ్ళ న్యూక్లియర్ వెపన్ ఎందుకు పనికిరాదు వాళ్ళ ముందు. వాళ్ళ ఎమోషన్ చాలా పవర్ఫుల్ అండి. భక్తుడి జోలికి దేవుడే పోడి, మనం ఏం పోతాం? భక్తుడికి ఎట్టా చేయాలని మనం చెప్పడం అజ్ఞానం. అది సత్య సాయిబాబా, షిరిడి సాయిబాబా పునర్జన్మని నమ్మే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీరే చెప్పారు కదండి నమ్మకం అని. నమ్మకానికి కామెంట్స్ ఉండవు. అందుకని 100కి 99.9 మంది దైవం పట్ల ఉన్నది నమ్మకమే. దర్శనం చేసిన వాళ్ళు మనకు కనిపించరమ్మా. కాబట్టి ఆ నమ్మకం వల్ల మనకు మంచి జరుగుతున్నప్పుడు మనం దాన్ని ప్రోత్సహించాలి. ఆ నమ్మకం వల్ల చెడు జరుగుతున్నప్పుడు అది ఖండించి వాళ్ళని సన్మార్గంలో పెద్దవాళ్ళు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఓకే, మొదట్లో మనం మాట్లాడుకున్నాము, అల్లా అంటారు, ముస్లిమ్స్ పూజిస్తూ ఉంటారు, రామ అంటాడు, సాయిబాబాని హిందువులు కూడా పూజిస్తూ ఉంటారు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా అని మాట్లాడుతూ ఉంటారు. అలా నమ్ముకునే వాళ్ళకి, అలా ప్రార్థించే వాళ్ళకి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఇది ఒక్కటే జనాలకి అసలు అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా అంటారు. అన్నారుగా సాయిబాబా, అల్లా మాలిక్ అన్నారు, అల్లా అచ్చా కరేగా అన్నారు. ఒక విషయం చెప్పమంటారమ్మా, సామాన్యమైనటువంటి కామన్ సెన్స్ లేని వ్యక్తికి మహాత్ముడి యొక్క చర్యలు కోటి జన్మలు కూడా అర్థం కావు. కనీసం వాడు అర్థం అసలు ఏమిటి అని బయాస్డ్గా ఉండకుండా కనుక అడిగినట్టయితే చాలా తేలిగ్గా సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళందరికన్నా కూడా ముందే నా జీవన ప్రయాణంలో ఒకానొక సందర్భంలో నేను చాలా కఠినమైన ప్రశ్నలు వేసుకున్నాను. ఇది జరిగిన వాస్తవం. అంటే నువ్వు సాయిబాబా ఇష్టమని చెప్పి నువ్వు నమ్మి దైవం అని చేస్తున్నావా? నిజంగా సాయిబాబా దైవమేనా? నీకు ఎట్లా తెలుసు? అనేటువంటి కొన్ని వందల వేల ప్రశ్నలు వేసుకొని కూర్చున్నాను. కాబట్టే నేను వీళ్ళ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం సహేతుకంగా, సశాస్త్రీయంగా చెప్పగలను. ఈ అల్లా మాలిక్ అనేది ఉంది కదా తల్లి, ఎప్పుడైనా సరే పైన చూస్తే సత్యం తెలియదు. దాని లోతుల్లోకి వెళ్ళి అంతే కదండి. ఇప్పుడు సముద్రం ఒడ్డున పిత్తపరిగలు, నత్తగుల్లలు ఉంటాయి. వెళ్ళిన వాడికి అవే కనిపిస్తాయి. నాకు వజ్ర వైఢూర్యాలు కావాలంటే సముద్రం లోతు, సముద్ర గర్భానికి వెళ్ళాలి. అట్లాగే ఒక మహాత్ముడి గురించి తెలుసుకోవాలంటే అంత సామాన్యమైన విషయం కాదు తల్లి. నీ జీవితాన్ని అంకితం చేస్తే తప్ప సత్యం తెలియదు. ఏదో పిచ్చి పిచ్చిగా పిచ్చాపాటి మాట్లాడుకుంటా అంటే ఆ మాటకు విలువ కూడా లేదు. అల్లా మాలిక్ అనే దానికి అర్థం చెప్తున్నాను అండి. నేను దర్శించాను కాబట్టి, చూశాను కాబట్టి చెప్తున్నాను. అల్లా అనేటువంటిది అరబిక్ పదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇస్లాం కన్నా ముందే ఉన్న పదం. ఇది ఇస్లాంతో పుట్టిన పదం కాదు అల్లా అనేది. ఎందుకంటే అరేబియాలో భగవంతుని అల్లా అంటారు, అరబిక్ భాష పదం అది. రెండవది సాయిబాబా అల్లా మాలిక్ అన్నారు కదా. ఈ అల్లా అనే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ శబ్దానికి విలువ ఉంటుందా, శబ్ద అర్థానికి విలువ ఉంటుందా? అర్థానికి విలువ ఉంటుంది. అర్థం లేని చదువు వ్యర్థం అని చెప్పారు కదా మన వాళ్ళు. అంటే కంటెక్స్ట్, ఏ కంటెక్స్ట్లో నేను వాడుతున్నాను చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెప్తా, చాలా చోట్ల చెప్పాలి. నేను ఒరే అని పిలిచా. ఇప్పుడు మనం తెలియని వాడిని పిలిచాను, వాడు ఒరే అని, వాడు యుద్ధానికి వస్తాడు రాడా? నేను మా అబ్బాయిని అరే అని పిలిచా, ఏం డాడీ అంటాడు. శబ్దం ఒకటేనా? శబ్దం ఒకటే, కంటెక్స్ట్ మారిపోలా? ఈ మాత్రం జ్ఞానం ఉండొద్దా అండి? అసలు ఈ విమర్శించే వాళ్ళు సత్య చదివారా అని నా ప్రశ్న. సచ్చరిత్ర 34వ అధ్యాయం 129 ఓవిలో సాయిబాబా సుస్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆయన చెప్పిన మాటలు కొటేషన్స్లో ఉన్నాయి. నేను సదా పరమేశ్వరుని స్మరిస్తూ ఉంటాను, నేను అల్లాకి దాసుణ్ణి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ పరమేశ్వరుడికి అల్లాకి సాయిబాబా భేదం చూడటల్లా. అంతేకాదు, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అల్లాని సర్వాంతర్యామిగా చూస్తున్నారు. అర్థమైందా? అల్లాని పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడు సర్వాంతర్యామి ఉపనిషత్తు ప్రకారం. అయినప్పుడు సాయిబాబా అల్లాని సర్వాంతర్యామిగా చూస్తున్నారు, పరమేశ్వరునిగా చూస్తున్నారు. నేను సదా వారిని స్మరిస్తూ ఉంటానన్నారు. సదా స్మరించడం అంటే అల్లా మాలిక్ అంటే పరమేశ్వరుడు మాలిక్ అని అర్థం. అక్కడ అంత తేలిగ్గా అర్థమవుతున్న ఈ విషయాన్ని దాని మూలల్లోకి వెళ్ళి చూస్తే కానీ తెలియదు. కాబట్టి మిగతా ఏ ధర్మాల్లో కూడా భగవంతుడు సర్వాంతర్యామి అని లేదు. భగవంతుడు సర్వాంతర్యామి అని ఉన్నది ఒక సనాతన ధర్మంలో మాత్రమే. కాబట్టి సాయిబాబా అల్లా అచ్చా కరేగా అంటే పరమేశ్వరుడు బాగా చేస్తాడని. ఇది ఎందుకు పెట్టారండి ఈ ట్విస్ట్ అనొచ్చు మీరు. కనీసం ఇది తెలుసుకోలేని వాడు భగవంతుని తెలుసుకోవడం హాస్యాస్పదం. బాబా చెప్తారు ఎప్పుడు, నీకు నాకు మధ్యలో గోడ ఉందిరా, ఆ గోడను పడగొడితే కదా నువ్వు నేను కలుసుకునేది అని. అంటే సాయిబాబా
వేషం ఉంది చూసారా, ఫకీర్ వేషం, ఇదంతా కూడా ఒక ఉపాయం. ఇది కూడా 11వ అధ్యాయం 61, 62, 63 ఓవిల్లో చూసుకోండి. బాబా సుస్పష్టంగా చెప్పారు, నేను వేసిన వేషం, ఈ ముస్లిం ఫకీర్ వేషం, అల్లా మాలిక్ కంఠం, ఇదంతా కూడా నేను పన్నిన ఒక ఉపాయము అని చెప్పి, దీన్ని ఎవడైతే దాటుతాడో వాడు నన్ను నేరుగా కలుసుకోగలడు. ఎంత అద్భుతమైన విషయం అండి. అందుకే చెప్తున్నా, ఇది చందమా పుస్తకం కాదు, ఎవడు పడితే వాడు జరిగితే అర్థమయ్యే విషయం కాదు. ఇది అద్భుతమైనటువంటి ఉపనిషత్తుల సారం సాయి సచ్చరిత్ర. చదివితే కానీ తెలియదు అది. చదివినా కూడా తెలియదు. అయితే సనాతన ధర్మాన్ని సూఫీ మత సంప్రదాయకుడైన సాయిబాబాతో కలపండి అనే వాళ్ళ పట్ల మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళు ఎవరైనా చెప్పడానికి దీంట్లో కలపాలని, వీడు వచ్చి దీంట్లో కలపంటాడు, రేపు కూడా ఇంకో దాంట్లో కలుపుతాడు. నీ ఇష్టమేనా? అసలు నువ్వు కలపగలవా? నీకు నీ శక్తి సంబంధాలు ఉన్నాయి? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం లేకుండా. ఇప్పుడు సూఫీలో కానివ్వండి, ఏదైనా తీసుకోండి, విగ్రహారాధన దేంటో ఒప్పుకోరు. అవును, సాయిబాబా విగ్రహారాధన దగ్గర ఉండి ప్రోత్సహించారు. దీపారాధనలు ఏమైనా చేయరు. విగ్రహారాధన గురించి కూడా కొంతమంది మాట్లాడతారు సార్. మనం తయారు చేసుకున్న విగ్రహమే, మనం ఈ రూపంలో ఉంటే బాగుంటుంది, దేవుడు ఈ రూపంలో మన సనాతన ధర్మంలో ఉంది, దాన్ని సనాతన ధర్మంలో ఉంది, అది ఇస్లాంలో లేదు. మరి సాయిబాబా దాన్ని ప్రోత్సహించారంటే, సాయిబాబా ముస్లిం అన్నాను తలకాయ ఉండి చెప్తున్నారా? అసలు ఏమన్నా ఆలోచన ఉంది వాళ్ళకి? కాబట్టి కొంచెం బుర్రబెట్టి ఆలోచించాలి. కేవలం ద్వేషంతో మాట్లాడితే సరిపోదు. సాయిబాబా విగ్రహారాధనని దగ్గరుండి ప్రోత్సహించారు. మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తా. సాయిబాబా దగ్గర ఒక శివలింగం వస్తుంది, బాణలింగం తీసుకొస్తే మేఘశ్యాముడు శివభక్తుడు. మేఘశ్యాముడిని పిలిచి, మేఘ సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చాడు, జాగ్రత్తగా సేవ చేసుకొని తరించు అని ఇచ్చారు. శ్యామ చాలా దగ్గరగా ఉండే భక్తుడు, శ్యామకు ఒక విఘ్నేశ్వరుడు విగ్రహం ఇచ్చారు. ఇట్లా ఎంతమందికో ఎన్నో ఇచ్చారు. ఇవన్నీ చెప్పాలంటే మరి సత్యత చెప్పాలి. కాబట్టి ఇది మళ్ళీ మతంలోకి తెస్తున్నారు. మతంలోకి సెట్ కాడు సాయిబాబా, అంతే. మీరు దాని నుంచి బయట రావాలి ముందు. అయితే ఆర్థడాక్స్ బ్రాహ్మణులు మాత్రమే ఈ సాయిబాబాను ద్వేషిస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. పచ్చాబద్ధం. అంటే వీళ్ళకి అసలు ప్రశ్నలు చూస్తూ ఉంటే వీళ్ళ అజ్ఞానం బయటపడతా ఉంది. అసలు ఆర్థడాక్స్ బ్రాహ్మణ్సే సాయిబాబాను పూజ చేసింది అంటే వీళ్ళకి అసలు ఏమీ తెలియదు అనమాట. దీన్ని బట్టి వాడెవడో మనం చెప్పాడు ఇంటర్వ్యూలో, సాయిబాబా దగ్గరికి వెళ్తే ఈ టోపీలు పెట్టుకొని ఉన్నారండి, ఈ ఏది మన నెమలి పించాలతో కొట్టాను. వాడు అరే నువ్వు షిర్డీ పోలేదురా నాయన అని చెప్పాను నేను. షిరిడీలో ఎక్కడ ఉండదు, సమాధి మందిర్లో బ్రాహ్మణులు కూర్చొని లైవ్ పెట్టుకొని చూడమనండి. అక్కడెక్కడ అబ్దుల్లా దగ్గర పోయి ఉంటాడు ఈయన ఓచోడ పోయి ఉంటుంటాడు. అదే షిర్డీ అనుకున్నాడు. ఇట్లా ఉంటాయి వీళ్ళ మనోభావాలు కానీ వీళ్ళ శక్తి సామర్థ్యాలు కానీ. చాలా హాస్యాస్పదంగా ఉందండి. మాట్లాడిన కొద్దీ వీళ్ళ అజ్ఞానం బయటపడతా ఉంది, అంతకనే లేదు. షిరిడీ సాయిబాబా ముస్లిం అయితే ఆయన అనుచరులు హిందువులు అవుతారా? దీని పట్ల మీ సమాధానం? సాయిబాబా ముస్లిం ఏంటి? కథంతా విని రామాయణం అంతా రావుడు సీతమని అంటూ అసలు మీరు మతాన్ని వదిలి బ్రతకలేరా? మీరు వీటికి ఎన్ని సమాధానాలు చెప్పినప్పటికీ మళ్ళీ అక్కడికే వస్తుంది అంటే దీని అర్థం మూర్ఖత్వం పరాకాష్ఠకెళ్ళిందని. మా మూర్ఖుడి మనసు రంజింపజేయలేడు. వాడిని వదిలేసి మనం పక్కకు పోయి మన పని మనం చేసుకోవడం ఉత్తమం. మీరు చేస్తున్నది ఒకే ఒక తప్పండి, ఇన్ని తప్పులు లేవు. మీ తప్పులు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లా. మీకు నేను చెప్తున్నా, మతంలో సాయిబాబాని ఇరికించలేరురా నాయన. మీరు 1,000,000 జన్మలు ఎత్తినా, లేదంటే మీ బతుకంతా కూడా ఇదే అదా విగ్రహం తీయటమా పెట్టడమా, 1 ఒత్త 3 ఒత్తుల దగ్గర మీ బతుకులు అయిపోతాయి. కాబట్టి మీరు సాయిబాబాను అర్థం చేసుకోవాలంటే మీకు ఒక స్థితి స్థాయి ఉండాలి. అది లేకుండా 1,000,000 జన్మలకు కూడా మీరు సాయిబాబాను అర్థం చేసుకోలేరు. యాజ్ సింపుల్ యాజ్ దిస్. అంటే సాయిబాబా అంటే దేవుడు ఒక్కడే అని చెప్పే సాయిబాబా రామభక్తుడు అని కూడా మాట్లాడతారు. ఆయన అల్లా మాలిక్ అంటారు, ఇటు రాముడు అంటాడు, రాముడు అంతా మేలు చేస్తాడు మీకు అని అంటారు. ఏంటి కన్ఫ్యూజన్? కన్ఫ్యూజన్ ఉందనే నేను కూడా చెప్తా ఉంది. మీ దగ్గర ఉన్నదే కన్ఫ్యూజను. మీ దగ్గర తట్టెడు కన్ఫ్యూజను, బుట్ట నిండా ఒక అజ్ఞానం పెట్టుకొని కూర్చున్నారు. ఈ పనికిమాలిన ప్రశ్నలన్నీ వేస్తూ ఉన్నారు. సాయిబాబా రామభక్తులు వస్తే రాముడుగా దర్శనమిచ్చారు. ఏమండి? కృష్ణ భక్తులు వస్తే కృష్ణుడిగా దర్శనమిచ్చారు. ఏ భక్తులు వస్తే వాళ్ళకు ఆ విధంగా దర్శనమిచ్చారు. అది మనకు అర్థం కాదు. ఏం చేయాలి? ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వస్తాను. ఇప్పుడు సాయిబాబా రామభక్తుడా లేకపోతే సాయిబాబా దేవుడా? రామభక్తుడైతే ఆయన దేవుడు ఎందుకు ఎలా అవుతాడు సాయిబాబా? ఒకటమ్మా, ఇది తెలియాలంటే వాస్తవం దర్శనం జరగాలి. ఇప్పుడు సాయిబాబా ఇందాక చెప్పిన దాంట్లో నేను ఒక మాట చెప్పాను. నేను ఈశ్వరుని సదా స్మరించేవాడిని, అల్లాకి దాసుణ్ణి. అంటే స్మరించడం అంటే ఏంటంటే 24 గంటలు మనం స్మరిస్తున్నాం ప్రేమ కదా. ఇప్పుడు మనం సృష్టిలో ఏ ప్రేమకైనా ఒక కారణం ఉంది. కారణం లేని ప్రేమ ఏదైనా ఉందా? ఎవరిని ప్రేమించినా
బిడ్డని ప్రేమించినా సరే కారణం ఉందా లేదా? నా కొడుకుని ప్రేమిస్తా, పక్కన ప్రేమిస్తాం, అవునా? నన్ను నేను ప్రేమిస్తా, అది చాలా సహజంగా జరుగుతుంది. బిడ్డని ప్రేమించడంలో కారణం వాడు నా బిడ్డ అంటే అక్కడ తాగల, వాడి నుంచి నాకు ప్రయోజనం ఉందని. అర్థమైంది కదా మీకు పాయింట్? ఇక్కడ ఏమంటారంటే నేను కాబట్టి ప్రేమిస్తున్నా అంటారు. ఆ పిచ్చి లాజిక్ కాదు. నన్ను నేను ప్రేమించటంలో ఏం లాభాపేక్ష లేదు, ఇట్స్ సహజంగా ఉంటుంది, సహజంగా ఉంటుంది. మరి సాయిబాబా ఎన్నో సందర్భాల్లో ఈ చరాచర జగత్తు మొత్తం నేనై ఉన్నాను, నేను కానిది ఎక్కడ ఏమీ లేదు అంటే ఈశావాసోపనిషత్తు సారం ఆయన జీవించి చూపించారు, అనేక మంది భక్తులు చూపించారు. మరి ఇప్పుడు ఆయన ఒకదాన్ని ప్రేమించడం, ఒకదాన్ని ద్వేషించడం ఏముంటుందండి? ఏది చెప్పినా నీ భావాన్ని బట్టి ఆయన మాట ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణ చెప్తాను మీకు బాగా అర్థం అవడానికి. ఒక భక్తురాలు వస్తుంది సాయిబాబా దగ్గరికి. రాగానే బాబా అంటారు, అమ్మ నాకు 10 సంవత్సరాల నుంచి కడుపులో నొప్పితో బాధపడుతున్నానని చెప్పారు. ఏమిటి దాని అర్థం? ఆయన బాధపడుతున్నాను కాదు, ఆమె బాధపడుతున్నది 10 సంవత్సరాల నుంచి. అక్కడి నుంచి ఆమె బాధ పోయింది. ఇది మనకు అర్థం కాదు. మనకి ఈ భాష ఎక్కడ అర్థం కావాలి? మనకి ఎంతసేపు ద్వేషంతో ఊగిపోయే వాళ్ళకి ఈ పిచ్చి భాష అర్థమవుతుంది, కానీ బాబా అర్థం కాదు మనకి. రామాయణాలు అర్థం కావు, భాగవతాలు ఇవన్నీ అర్థమైతే ఇట్లా ఉండదండి ప్రపంచం. మన ఊరికే చదువుతూ ఉన్నాం కానీ మనకేం అర్థం కాలే, పాడలేదు. బాబా ఎదుటి వారి యొక్క భావాన్ని ఆయన వ్యక్తం చేస్తుండేవారు. ఈ వెళ్ళిన వాడికి బాబా ఫకీర్లా కనిపించగానే ఈ ఫకీర్ దయామయుడు ఇట్లా చెప్తుండేవారు. అంటే ఇప్పుడు ఏంటి, మీరు 20 ఏళ్ల నుంచి కడుపు నొప్పితో బాధపడుతుంది అంటే దేవుని దర్శనం చేసుకున్న తర్వాత తగ్గిపోయిందంటారా? అంటే ఇప్పుడు సాయిబాబా దేవుడా? ఆఫ్ కోర్స్, డౌటా? అంటే ఆయనకు అతీంద్రియ శక్తి? అతీంద్రియం కాదండి, ఆయన సత్యముతో ఏకాత్మ భావం పొంది ఉన్నారు. ఈ పదవి చాలా మందికి అర్థం కాదు. ఈ సత్యం ఏమిటి, ఏకాత్మ భావం ఏంటంటాడు. వాడికి తెలిసిందల్లా ఈ వీటిలో పెట్టడమే మతాల్లో. సాయిబాబా గొప్పతనం తెలియాలంటే కనీసం ఒక స్థాయి సాధన ఉండాలి, చాలా అణుకు ఉండాలి. ఇవి లేకుండా ఊరికే అదేంటంటే ఇదేంటంటే అంటే అదేం అర్థం కాదు. దేవుళ్ళు అంటే భక్తుల కోరికలు తీర్చే ఏటీఎం మిషన్లనే హేతువాదులకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అది నిజమేనా? అంతేగా, భక్తుల కోరికలన్నీ అది కాదండి. ఇప్పుడు ఏమనుకోకపోతే వాస్తవం అనుకున్నా కూడా వాస్తవం ఇదే. ఇప్పుడు భక్తులందరూ కూడా సాయిబాబా ఏమిటో దర్శించి భక్తిలో ఉన్నారంటారా? ఒక సాయిబాబానే కాదండి, ఈశ్వరుని పూజించేవాళ్ళు కానివ్వండి, ఏ భక్తులైనా అమ్మవారిని పూజించేవాళ్ళు కానీ కష్టం కోసం పూజ చేసేవాళ్ళే కానీ అమ్మవారి యొక్క శక్తి స్వరూపాన్ని దర్శించి పూజ చేస్తున్నారా? చేయరు. కాబట్టి అందరికీ భావన ఏంటంటే దురదృష్ట ప్రకారం చాలా లోవర్ లెవెల్కి తీసుకొచ్చి పెట్టేశారు భగవంతుడిని. కష్టం వస్తే తీరుస్తాడు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు కష్టం వస్తుందేమో అంటే ఇన్సూరెన్స్ అండి. ఇవాళ రేపు భక్తి అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ. ఎందుకంటే ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి అది ఉపయోగపడుతుందని ఇక్కడ పూజ చేస్తుంటే ఎప్పుడన్నా కష్టం వస్తే ఆయన చూసుకుంటాడు కదా. సరే, దేవుళ్ళు అంటే భక్తుల కోరికలు తీర్చే ఏటీఎం మిషన్లా అంటే మీరు అంతే ఉందని అంటున్నారు కదా, సాయిబాబా కూడా ఏటీఎం మిషనా? అంటే ఒకటమ్మా, భగవంతుడి దగ్గరికైనా ఎవరి దగ్గరికైనా మనకు అలవాటు ఉంది. ఇందాక చెప్పా కదా, అవసరం లేకుండా ఎవడేం చేయడు. భగవంతుడిని కూడా అక్కడ ఆపేశాడు. ఇప్పుడు సాయిబాబా భగవంతుడి పక్క నుంచి కాదు ఏటీఎం మిషన్ అయింది, భక్తుడి పక్క నుంచి ఏటీఎం మిషన్ అనుకుంటున్నాడు. పాపం ఆయన దయామయుడు కాబట్టి బిడ్డకి కష్టం వచ్చింది కదా అని ఆయన సహాయం చేస్తున్నారు. చేసిన తర్వాత ఆయన ఎదురు చూస్తున్నాడు, వీడికి అడుగు ముందుకేస్తాడా, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ సత్య మార్గంలో ప్రవేశిస్తాడంటే ఎవడు రావట్లేదని అడిపోతున్నాడు. కాబట్టి ఎవరిది దురదృష్టం అండి? మనదే. మనం కేవలం అక్కడికి పరిమితం చేసుకున్నాం. అది భగవంతునికి సంబంధం. బాబా చెప్తారు సందర్భంలో, నిన్ను బట్టి నేను, అంతే కదా. ఇప్పుడు నీ పిండి కొద్దీ రొట్టె, నీ భక్తిని బట్టి నువ్వు కోరికల కోసమే వస్తున్నావు, నేను తీర్చను పోరా అని చెప్పలేను. తీరుస్తారు. ఎందుకు తీరుస్తారు తెలుసా అండి? ఏనాటికైనా బాబా చెప్పారు సచ్చరిత్రలో, నేను నువ్వు ఏది అడగాలనుకుంటున్నావో అనుకుంటున్నానో అది అడుగుతావు ఏనాటికైనా చూస్తున్నా, కానీ అడగట్లా. నీ అజ్ఞానం చేత కేవలం ఈ కోరికలే పరమావధి అనేటువంటి ఒక అల్పమైన జీవితం గడిపి పోతున్నావే తప్ప జీవితానికి పరమార్థము లేదు, నీకు ఆనందము లేదు. కోరికలు తిరిగితే ఏమొస్తుందండి? కంఫర్ట్ వస్తుంది, ఆనందం వస్తుందా? ఒక కోరిక అవుతుందనగానే 2 నిలబడినాయి. ఈ సముద్రంలో అలల్లాగా ఉంది. వాడెవడో స్నానం చేయాలని పోయాట. అదే చెప్తున్నా, వాడు సముద్రంలో స్నానం చేద్దామని పోయాడు. అలలు చూసి భయపడ్డాడు. ఎరా స్నానం చేయమంటే అలలు ఆగిన తర్వాత చేస్తానట్ట. అది ఆగినట్టు ఇటు చేసినట్టే. అట్టాగే కోరికలు ఆగినట్టే భగవంతుడు ఏదైతే నీ నుంచి అనుకుంటున్నాడో అది అయితే ఒకటమ్మా.
ఇదంతా సంస్కారహీనత వల్ల వచ్చే మానసిక స్థితి. మరి ప్రహ్లాదుడికి లేదు, చెప్పంగానే పట్టుకున్నాడు. ప్రహ్లాదుడు కూడా మళ్ళా పుట్టినవాడేగా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతావు ప్రశ్న, భగవంతుడు సర్వాంతర్యామి అవునా కాదా చెప్పండి కదా? ఎవరిని అడిగినా అందరూ చెప్తారు భగవంతుడు సర్వాంతర్యామని చెప్తారు. నీ అనుభవంలో ఉందా? అంటే మనకు ఎదురే అనుభవాలు కొన్ని ఉంటాయి కదా, అందుకని ఆయన మనం అంతగా నమ్మి పూజిస్తూ ఉంటాం కదా. సింపుల్, అదే దొరికిపోతారు. భగవంతుడు సర్వాంతర్యామి అనేది మీ అనుభవమా? అనుభవం. మనకి ఎదురైన ఉంటాయి కదా సంఘటనలు, ఎందుకు ఉండవు? మీ అర్థం ఏంటి? మీరు ఇప్పుడు సత్యాన్ని గ్రహించే కదా మీరు చెప్తున్నారు ఈరోజు సాయిబాబా గురించి. నాది పక్కన పెట్టండి. భగవంతుడు సర్వాంతర్యామి అనే కనుక భావన మనకుంటే అసలు మన జన్మలో కోపం రాదు. దేన్ని చూసినా ప్రేమిస్తాం. మన కోపం వస్తుందా రాదా? అయిపోయింది, చాలా వస్తుంది. అయిపోయి ఇంకా భగవంతుడు ఏమిటి? భగవంతుడు అయితే మన కోపం రాదు కదా. అలా వచ్చారా? అంతే రావాలి. అంటే భగవంతుడు సర్వాంతర్యామి అనేది మీ అనుభవం, నా అనుభవం కాదు. అది ఎవడి అనుభవం తెలుసా? ప్రహ్లాదుని అనుభవం. కాబట్టి ఆయన అనుభవాన్ని మనం ఎంగిల్ని తీసుకొని పరిగెడుతున్నాం. మనం చూడలేకపోతున్నాం ప్రపంచంతో భగవంతుడిగా. 199 జీవితాలు అట్లాగే ఉంటాయమ్మా. వాడు చెప్పాడని, వీడు చెప్పాడని, వాడు చెప్పాడని. అంతేగా దళపల సత్యాసత్యాన్ని తెలుసుకునేటంత ఓపిక లేదు. పోనీ ఈ ఓపిక లేని మహానుభావుడు ఏ గొప్ప పని చేస్తున్నాడంటే ప్రపంచంలో పడి ఏదో వస్తే సంతోషం వస్తున్న అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నాడే కానీ వాడికి సంతోషం లేదు, పాడు లేదు. ఏదొచ్చినా సంతోషం లేదు. కాబట్టి భగవంతుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మనకిచ్చిన బుద్ధిని ఉపయోగించి ఆనంద మార్గంలో సంచరించాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలామంది మిస్ అయ్యేది ఎక్కడంటే దే డోంట్ నో ది టేస్ట్ ఆఫ్ ఇట్. నీకు అది కనుక తెలిస్తే యూ విల్ రియల్లీ ఎంజాయ్ ద లైఫ్. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏది పొందితే ఆనందం నువ్వు కొట్టుమిట్టాడుతున్నావో ఇక్కడ లేదు మిత్రమా, అక్కడ ఉంది. కాబట్టే వాళ్ళు ఏటీఎం విషయంలో చూడలే, భగవంతుని ఆనంద స్వరూపుడుగా చూశారు. వాళ్ళు అరే గోపికల జీవితం తీసుకోండి, మన బతుకంతా ప్రేక్షక పాత్రేనా? గోపికలకు భజన చేసి తుకారాముకి భజన చేసి ఇంతేనా మన బతుకు? మనం అక్కడికి వెళ్ళమా? మనం భజన చేసి ప్రసాదం తింటమేనా? మన ఇంటికి వెళ్ళి మనం ఏడుస్తున్నాం, అదో బ్రతుక కాదు. మనకు కావాల్సిన భజనలు కాదండి, వాళ్ళు వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళగలగాలి. దానికి ఉపయోగించకుండా సాయిబాబా దేవుడా కాదా ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలతో ఈ పనికి మళ్ళా. సరే, ఇప్పుడు సాయిబాబాని పూజించే వాళ్ళకి వ్యతిరేకించే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏమంటే ఇద్దరు నమ్మకంతో చేస్తున్నారు, రెండు దొందుతుంది. ఎందుకంటే సాయిబాబాని పూజ చేసేవాడు సాయిబాబా దర్శనం చేసేం చేయటల్లా. ఇప్పుడు చెప్పినట్టుగా ఏటీఎం మిషన్ అన్నారు కదా, అట్లా చేసే వాళ్ళందరూ కొంతమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తాం. బాబా యొక్క స్వరూపాన్ని దర్శించి పూజ చేసేవాళ్ళు కూడా పూజనీయులే. అలా కాకుండా కేవలం నమ్మి నాకేదో జరుగుతుందని చేశారు కదా. వీడు ఉన్నాడని నమ్మాడు, వాడు లేడని నమ్మాడు. ఈ రెండు నమ్మకాలు ఎప్పుడు కూడా చాలా అల్పమైనవి, ఎప్పుడైనా పడిపోతాయండి. అందుకోసం బాబా కూడా చెప్పారు సచ్చరిత్రలో, బాబా ఇన్ని లక్షల మంది వస్తున్నారు మీ దగ్గరికి దర్శనానికి, వీళ్ళందరూ తరిస్తారా, మీరు సాక్షాత్ భగవంతుడు కదా అని అడిగాడు. బాబా నవ్వన్నారు, వరే ఆ మామిడి చెట్టు పూత చూడరా ఎంత ఉందో, ఆ పూతంతా పండు అవుతుందా కాయ అవుతుందా అని అడిగారు. 90% గాలికి పోతుంది, పూతలో 90% గాలికే పోయా. చివరికి భగవంతుణ్ణి చేరేటువంటి పండు ఏ ఒకటో రెండో ఉంటుంది చెట్టుకి, మేబీ ఉండకపోవచ్చు కూడా. ఒక చెట్టు పళ్ళన్నీ కూడా ఇట్లాంటి మానవులు ఇట్లాంటి దుర్మార్గులు వీళ్ళు తినే పరిస్థితి కూడా వస్తుంది. ఏదో ఒక చెట్టు భాగ్యం చేసుకొని ఆ భగవంతుని ప్రసాదంగా వెళ్తుంది. అన్నీ పండవరా, రాలిపోయే బ్యాచ్ అయ్యిదని చెప్పారు సాయిబాబా. ఏమంటే కొంతమంది చెప్తారు, ఏమంటే మాకు ఏదో విషయం తెలిసి, ఏం తెలిసింది బొంద, నాకు విషయం తెలిసింది మేము సాయిబాబాని పూజ. అరే పిచ్చివాడ, సముద్రంలో చెంబు నీళ్లు పోస్తే అంత తీస్తే అంతరా, నువ్వు పూజ చేస్తే అంత, నువ్వు చేయబోతే అంత. ఆఫ్టర్ ఆల్ అసలు ఏం జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నారండి. ఒక ఉన్మాదులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. వీడేదో పెద్ద మహానుభావుడు అయినట్టు. నీ దిక్కుమాల పూజ ఎవరికి కావాలి? రైట్. అయితే నాదొక పర్సనల్ క్వశ్చన్, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి వయస్సు అవసరమా? ఎందుకంటే చాలామంది అంటారు, ఎందుకు ఇప్పటి నుంచే ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్తున్నావు, లైఫ్ చాలా ఉంది, ఏజ్ చాలా ఉంది, ఎంజాయ్ చేయి అంటే ఇంకొక ఏజ్ వచ్చేసిన తర్వాత అప్పుడు మనం అటే వెళ్ళిపోతాము అని. ముందుగా వెళ్తే ప్రమాదం ఏంటి? చచ్చేటప్పుడు పోమంటున్నారు వాళ్ళు. చచ్చేటప్పుడు పోయి దేవుడి దగ్గర కాదు కాటికి, అది కాదు. వీడు చచ్చేటప్పుడు దేవుడు ఎందుకంటే అడగదన్నా అంటే వీడికి భగవంతుడి యొక్క ప్రయోజనం తెలియదండి. అసలు ఎంజాయ్మెంట్ ఇక్కడే ఉంటే భగవంతుడి దగ్గర పోవడం ఎందుకండి? ఆ చచ్చేటప్పుడు కూడా ఇక్కడే పోతే పీడ. అదే అంటున్నా,
అంటే వీడి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏదో ఎంజాయ్మెంట్ ఉందని, చచ్చేటప్పుడు ఆయన దగ్గరికి పోతే ఆ తర్వాత ఇది ఉండదు కదా, ఆయన ఏదో హెల్ప్ చేస్తాడని. పచ్చి రాంగ్ నోషన్ అండి, పచ్చి రాంగ్ నోషన్. వాస్తవం ప్రపంచంలో సుఖం లేదు, రాదు, రాసి పెట్టుకోండి. మీకు అర్థం కాకపోయినంత మాత్రం సత్యం కాకుండా పోదు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. నిజమైన ఆనందం భగవంతుడు అంటే విగ్రహం దగ్గర ఊరికే కూర్చోవడం కాదండి. సత్య దర్శనం వల్ల మాత్రమే నీకు ఆనందం వస్తుంది తప్ప వేరు మార్గాలు లేవు. కాబట్టి ఊహ తెలిసినప్పుడే నీకు భక్తి మొదలవ్వాలి. భక్తి అంటే మళ్ళీ భజనలు పూజలు కాదండి, సాయిబాబా చెప్పింది అది కాదు. నీ క్వశ్చన్స్ అనమాట, నీ క్యూరియాసిటీ, వాట్ ఈస్ ఫ్యాక్ట్, వాట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్, సింపుల్. బాబా కూడా నీ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, నీ మనోభావాలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సాయిబాబా ఉపాసకులుగా మీ జీవిత లక్ష్యం ఏంటి? ఏ లక్ష్యం లేకుండా ఉండటమే. ఎందుకంటే ఏ లక్ష్యం ఉన్నా కూడా లక్ష్యం ఎప్పుడు ఉంటుందండి? ఏదో సాధిస్తే ఆనందం వస్తే ఉంటుందని కదా. ఇక్కడ లక్ష్యం ఏంటి? అంతా ఈశ్వరుడే, దాంట్లోనే ఉన్నాం అనే భావన. సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడమా, లేకపోతే సాయిబాబా గురించి ప్రచారం చేయడమో, విగ్రహ ధ్వంసం ఇలాంటివన్నీ చేయకూడదని ఇలాంటి లక్ష్యాలు ఏమి లేవా? ఇది లక్ష్యం కాదండి, స్పందన. స్పందన వేరు, లక్ష్యం వేరు. ఇప్పుడు నేను వేడిలో వేలు పెట్టా, తక్కువని వెనక్కి తీస్తా, అది స్పందన. లక్ష్యం అంటే ఒక ఏం పెట్టుకుని దానికోసం పరిగెత్తడం, అట్లాంటిది ఏం లేదండి. ఇది కేవలం స్పందన మాత్రం. అంటే ఇంత అయోమయ స్థితిలో పడిపోయినారు వీళ్ళు. కనీసం మాట్లాడకూడని వాడు మాట్లాడటం ఎంత ప్రమాదమో, మాట్లాడవలసిన వాడు మాట్లాడబోవడం అంతే ప్రమాదం అనే దృష్టితో రావటమే తప్ప ఇందులో పెద్ద సాధించేది లేదు, పెట్టేది లేదు. రైట్. సాయి వర్సెస్ సనాతనం కార్యక్రమానికి విచ్చేసి చాలా మంచి విషయాలు ఈరోజు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. జై సాయినాథ్. సో మతం కన్నా మానవత్వం గొప్పదని బాబా ప్రపంచానికి చాటిందే అదేనని, మన సనాతనం చెప్పింది అదేనని, సాయి దేవుడా గురువా అనే అంశమైన భక్తుల వ్యక్తిగత ఇష్టాలపైన ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. సో ఈ కార్యక్రమాన్ని చూశారు కదా, మరొక ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.